ఆహా, నీది లేటు, నాది కాదు. అయినా తలగబడని నాకెందుకు? నువ్వు ఏ కలర్ క్లాత్ అయితే ఇచ్చావో ఆ క్లాత్ని కొనేసి ఇచ్చేస్తాను. అలాగే డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేస్తాను. ఎక్కువ మాట్లాడుకో. యారా ఎవరి మీద సీరియస్ అయిపోతున్నావు? ఒకడు 3 నెలల క్రితం కుట్టమని చిట్ర బట్టలు, అవి నేను వారంలో కుడిసాను. తీరా చూస్తే 3 నెలల తర్వాత వచ్చి తీసుకున్నాడు. అవేమో ఇప్పుడు ఎక్కట్లేదు అంటున్నాడు రా. బయటోళ్ళతో వెళ్తారా బాబు నీకు. దా అలా బయటకు వెళ్దాం. చెప్పరా. వస్తున్నా. యారా ఫోన్ చేసావు? ఈడొకడు. మీకు ఆల్రెడీ చెప్పాను కండి డబ్బులు ఇచ్చేస్తాను. అయినా అప్పుడు ఎలా వచ్చారు మీరు? 3 నెలల తర్వాత ఎలా వచ్చారు? ఇప్పుడు పందిలా బలిసి వచ్చారు. ఇప్పుడు ఎలా ఎక్కేస్తే అనుకుంటున్నారు బట్టలు మీకు? నా మాటలు అలాగే వస్తాయి. పేడేసాడు సోదిగాడి. ఎరా ఏమైంది? ఏం లేదురా. ఎరా బాబు మాకు చెప్పకూడదా? అదేం లేదురా, మనోడు పీకల్లో తూర్పు ఒక అమ్మాయిని ప్రేమించేశాడు. బైక్ మీద ఎక్కించుకొని బ్రేక్ కొడుతూ ఆనందపడేవాడు. ఆ అమ్మాయి బ్రేక్ కొట్టింది, కుర్రాడు స్కిడ్ అయ్యాడు, ప్రేమ షెడ్కి వెళ్ళింది. అది నీ బాధ పరవాడు కూడా రాకూడదురా బాబు. ఏంటి? ఎందుకు రాకూడదు? పరాయుడికి రాకూడదు కానీ నాకు రావచ్చా? నువ్వు అనుకుంటే నా పరాయుడికి కూడా నా బాధ ఏంటో తెలియాలి. ఎవడరా నువ్వు? ఫ్రెండ్ అంట, ఫ్రెండ్. ఏదో నార్మల్గా అన్నారా బాబు. నా వల్ల కావడం లేదురా ఈ బాధ భరించడం. చచ్చిపోవాలనిపిస్తుందిరా. బాగా బాధలో ఉన్నట్టున్నావు, సిట్టింగ్ చేయాల్సిందే. మిట్ట మధ్యాహ్నం ముందు ఏంట్రా? ఏంటి రే? మందుకి పొద్దున్న మధ్యాహ్నం రాత్రి అని తెలీదురా. అది ఏ టైంలో తాగినా దాని పనితీరు మారదురా. మందు కోసం ఎందుకురా బాబు? అయినా ఈ లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళకి, పిల్లల వల్ల మనశ్శాంతి లేని వాళ్ళకి, టోటల్గా ఈ ఆడవాళ్ళ వల్ల బాధపడే ప్రతి మగాడికి ఈ మందేరా సర్వరోగ నివారణి. ఇంత జ్ఞానోదయం ఎప్పుడు వచ్చిందిరా బాబు నీకు? తెల్లార్లు తాగి చూడు, నీకు వస్తుంది జ్ఞానోదయం. మందు మొత్తనే కాదు, మైండ్ని కూడా పెంచుతుంది. మందు కోసం వీడు చెప్పలు. యారా వెళ్దామా? బాధలో ఉన్నోడికి మందు ఫ్రెండ్సే కదరా తోడుండేవి. మీరు ఎలా చెప్తే అలా. ఏంటి దించకుండా తాగిసాడు? నేను చెప్పాను కదరా, అంత బాధ ఉంది వీడికి, అందుకే ఎక్స్ట్రా బీర్ తెచ్చాను నీకు. కానీ తాగు, ఎంజాయ్ పండగ. ఏంటి తేడాగా చూస్తున్నాడు? అదేం లేదురా, మంత అయినప్పుడు వాళ్ళెవరు గుర్తొస్తుంది, నీలో చూసుకుంటున్నాడు. అలా ఎవరు అనుకున్నా నేను చేస్తాడేంట్రా బాబు వీడు? ఏం మరి? ఏం మరా కొంప ముచ్చేసిలా ఉన్నాడ్రా బాబు వీడు. చా, ఈ అమ్మాయిలందరూ వేస్ట్ రా. తప్పు లెంపలేసుకో. మళ్ళీ ఎవరు చూడు నన్ను అలా మెయిన్నెస్ చేస్తుంది. అదే బైక్ వేసుకొస్తుంది, అదే పెట్రోల్ కొట్టించుకుంటుంది, అదే రెస్టారెంట్కి తీసుకెళ్తుంది, అదే సినిమాకి తీసుకెళ్తుంది. అందరు అమ్మాయిలు అలా ఉండర్రా. లక్కీ బాయ్. నా వల్ల కావట్లేదురా, ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను. ఎందుకు అంత బాధపడతావు? ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి జర్నీ చేసే కొద్ది పరిచయాలు పెరుగుతాయి. రే, ఆకతాయిగా ఉన్నప్పుడు చాలామంది అమ్మాయిని చూస్తానురా, అది అట్రాక్షన్. మైండ్ మనసు మెచ్యూర్ అయిన తర్వాత పుట్టిన మొదటి ప్రేమరా పిల్ల. వదులుకోను, వదలలేను. ఇవన్నీ మర్చిపోరా. అయినా
రేపు నీ హ్యాపీ బర్త్డే కదరా. హ్యాపీయా? నా లైఫ్లో హ్యాపీయా? హ్యాపీ డేస్ అంతా తనతోనే వెళ్ళిపోయినాయిరా. ఇప్పుడు అన్నీ బ్యాడ్ డేస్, సాడ్ డేస్. రా నీ అబ్బా చెప్పరా. జిప్పు ఊడిపోయిందండి ఇదే. ఇప్పుడు వచ్చి నీకేం జిప్పేయాలంటరా? చెప్పాను కదా తెచ్చి పాడే అని. అది కానీ జరిగిందనుకో నీకు డబ్బులు ఇవ్వండి రోయ్. పెట్టేశాడు యాదవ్వ. రే, నా వల్ల కావట్లేదురా. ఆ అమ్మాయి ప్లేస్లో ఇంకెవరిని ఊహించుకోలేకపోతున్నాను రా. చచ్చిపోవాలనిపిస్తుందిరా. రే 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 ఇడికి మంది ఎక్కువైపోయిందిరా. అవునరా, నాకు మందు ఎక్కువైపోయింది, ప్రేమ ఎక్కువైపోయింది, బాధ కూడా ఎక్కువైపోయిందిరా. రే రే ఏంట్రా ఇది? రే ఒక అమ్మాయి కోసం ఎంత బాధపడిపోతున్నా ఏంట్రా? మనం ప్రేమించిన వాళ్ళు దూరమైనప్పుడు ఆ బాధ ఒక నరకం. సిన్సియర్గా లవ్ చేసిన వాళ్ళని వదులుకోవద్దు. అట్రాక్షన్గా ఉన్న వాళ్ళతో వెళ్ళిపోవద్దు. అట్రాక్షన్ కొంతకాలమే ఉంటుంది, కానీ నిజమైన ప్రేమ జీవితాంతం ఉంటుంది.